బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, అనుదిన వాగ్దానాన్ని వింటూ ప్రభునామాన్ని మహిమపరచండి, ప్రభుని స్తుతించండి, ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి. అదే రీతిగా అనుదిన వాగ్దానాన్ని కూడా అనేకులకు షేర్ చేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలో 85వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దైవ చిత్తంలో నువ్వు ఏది జరగాలని మీరు కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడంట. అంటే దేవుని బిడ్డలకి ఆయన ఏది మంచిదో, ఏ కార్యం చేస్తే అది వారికి మేలు, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందో సమస్తము ఎరిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఆయన అనుగ్రహించేది ఎలా ఉంటదంటే ఉత్తమమైనది ఇస్తారంట. అంటే నీకు, నీ కుటుంబానికి మేలైనది, నువ్వు తృప్తి పడేటట్లుగా, నువ్వు ఆశ్చర్యపడేటట్లుగా, నీకు అవసరమైనది దేవుని బిడ్డ, దేవుడు మంచిది నీకు ఇస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్నిసార్లు మనము మంచిది ఆశిస్తాం, కానీ మంచి మన జీవితంలో జరగదు. కానీ మనుషుల యొద్ద నుండి కూడా కొన్నిసార్లు వీరు మంచి చేస్తే బాగుంటది అనుకుంటాం, కానీ వారికి మనకి కీడు చేస్తారు కదండి, చెడు చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏముందంటే ఆయన బిడ్డలకు ఆయన ఉత్తమమైన దాన్ని ఇస్తాడంట. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఇచ్చేది ఎలా ఉంటుందంటే మేలైనది ఇస్తాడు, ఉత్తమమైనది. ఇక నువ్వు దాని గురించి ఆలోచించినప్పుడు, ఆయన చేసిన వాటిని నువ్వు తలంచినప్పుడు, ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, ఎంత మంచి కార్యం నా పట్ల చేశాడు, ఉత్తమమైన దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తావు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? కొంచెం ఆలస్యం అవుతుందేమో, అయినా భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీకు ఉత్తమమైన దాన్ని, మేలైనది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి, ప్రభు చిత్తానికి అప్పగించుకోండి. కొన్నిసార్లు మన ఆలోచన, మనము కొన్ని మంచి అనుకుంటాం, కానీ అది మనకు మంచి జరగకపోవచ్చు. కాబట్టి దేవునికి అప్పగించుకొని, ప్రభువా నీకు నా విషయంలో ఏది ఉత్తమమో అదే మీరు నాకు అనుగ్రహించండి అని ప్రార్థిస్తే అది దేవునికి అనుగ్రహిస్తాడు. దాని ద్వారా నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడతారు. కాబట్టి నమ్మి ప్రభువు చేతిలో మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టండి, మీ స్టడీస్ని ఆయన చేతిలో పెట్టండి, మీకున్న జ్ఞానం అంతా ఆయన చేతిలో పెట్టి, ప్రభువా మీ దృష్టిలో ఏది ఉత్తమో అది మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్నారు తండ్రి, మీరు ఉత్తమమైన దాన్ని ఇచ్చేవాడు గనుక అయ్యా, నీ బిడ్డలు అడుగుతున్నట్లుగా నీ దృష్టిలో ప్రభు వారి జీవితంలో ఏది మంచో అది మీరు అనుగ్రహించి అయ్యా మేలు చేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.